లేదు మాటలు చేస్తాం. ప్రేమలో రెండోసారి యూనిట్కి ఆల్ ద వెరీ బెస్ట్. మీకు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, హీరోయిన్ గారికి, మీరందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ సత్య మార్కిని డైరెక్టర్ని. సో ప్రేమకథ చిత్రాలకు చెందిన మన తేజ సారు సో ఈరోజు మా ప్రేమలో రెండోసారి సినిమాలో టీజర్ లాంచ్ చేసినందుకు సార్ చాలా హ్యాపీగా ఉంది. సో నేను కాలేజీలో ఉన్నప్పుడు జయం సినిమా, చిత్రం సినిమా, నువ్వు నేను సినిమాలు చూస్తున్నప్పుడు సార్తో ఒక ఫోటో తీసుకోవాలని అనిపించింది. కానీ ఈరోజు నేను డైరెక్షన్ చేసిన ప్రేమలో రెండోసారి సినిమాని సార్ చేతుల మీదుగా టీజర్ లాంచ్ చేయడం ఆ దేవుడిచ్చిన వరం అని నేను భావిస్తున్నాను. చాలా థ్యాంక్స్ సార్. సో ఇలాంటి అవకాశం వస్తుంది నేను అనుకోలేదు. చాలా వెరీ థ్యాంక్స్. మా టీంకి మీ బ్లెస్సింగ్స్ కావాలి. సో ఈ అవకాశం వచ్చిన థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ప్రేమలో రెండోసారి సిద్ధా క్రియేషన్ బ్యానర్పై ప్రేమలో రెండోసారి సినిమా టీజర్ని తేజ సార్ ద్వారా రిలీజ్ చేశాము. లవ్ స్టోరీస్ తీయడంలో సారు ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు చేశారు. ఇది కూడా వన్ ఆఫ్ ద లవ్ స్టోరీ, చాలా గొప్ప లవ్ స్టోరీ. గొప్ప డైరెక్టర్ దగ్గర, లవ్ స్టోరీలు తీసినటువంటి గొప్ప డైరెక్టర్ దగ్గర మనది కూడా ఒక ట్రెండింగ్ లవ్ స్టోరీ రిలీజ్ కావడం, టీజర్ రిలీజ్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది. కోఇన్సిడెంట్లీ సార్ ద్వారా చేయడం ఇది ఒక కోఇన్సిడెంట్గా భావించవచ్చు. ఇది సార్ తీసిన సినిమాల్లాగా ఇది కూడా ప్రేక్షకులు మంచి ఆదరణ పొందుతామని భావిస్తున్నాను. అందరికీ నమస్కారం. ప్రేమలో రెండోసారి ఈ మూవీలో నేను మెయిన్ లీడ్ చేశాను. మెయిన్ లీడ్ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. డైరెక్టర్ గారు, మేనేజర్ గారు, ప్రొడ్యూసర్ గారు, హీరో గారు, థ్యాంక్ యూ సార్. చాలా సపోర్ట్ చేశారు నాకు. మూవీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. విలేజ్ బ్యాక్గ్రౌండ్ లవ్ స్టోరీ. ఈ మధ్య కాలంలో అయితే ఇలాంటి మూవీ ఎప్పుడూ రాలేదు. చాలా అంటే చాలా బాగుంది. మీరందరూ థియేటర్కి వెళ్ళి చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ప్రతి సినిమాలు ఇప్పుడు అన్ని లవ్ స్టోరీలు ఉన్నాయి. నేను ఈరోజు లవ్ స్టోరీగా ప్రేమలో రెండోసారి ఫ్రెండ్ క్యారెక్టర్ రావటం నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. అటు ప్రొడ్యూసర్ సార్కి, అటు డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ సార్. ఇటు హీరో కమ్, ఇటు డైరెక్టర్ కమ్, ఇటు ప్రొడ్యూసర్ కమ్, రైటర్ కమ్, అన్ని కమ్ములు అన్ని చేయటం అనేది మామూలు విషయం కాదు. ఎంతో మైండ్ ఉండాలి, ఎంతో సాఫ్ట్గా ఉండాలి. అట్లాంటిది కథ రాయటం అనేది మామూలు విషయం కాదు. ఈ సినిమా కూడా అన్ని ప్రేమలతో పాటు ఈ ప్రేమలో రెండోసారి సినిమా కూడా సక్సెస్ అయ్యాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరు ఆదరించాలని కోరుకుంటూ మీ జబర్దస్త్ దుర్గారు. సిద్ధా క్రియేషన్స్ బ్యానర్లో ప్రేమలో రెండోసారి సినిమా అండి ఇది. నాకు దీనిలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు మా డైరెక్టర్ సతీష్ గారు, అలాగే మా ప్రొడ్యూసర్ రమణ గారు. ఈ సినిమా నిజంగా చాలా బాగా వచ్చిందండి. ఇది మొత్తం కోనసీమ అటువైపు చేశారు. లొకేషన్స్ మాత్రం చాలా బాగుంటాయండి, దానికోసమైనా చూడొచ్చు. ఈ మధ్యకాలంలో ఇలాంటి స్టోరీస్ అయితే రావట్లేదండి. అందులో నాకు ఇచ్చిన క్యారెక్టర్ అయితే ఈ మధ్యకాలంలో ఈ సినిమాలో అయితే లేవు. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారండి.